viewers, welcome to our channel. Thank you my all subscribers and all my viewers. యూట్యూబ్లోకి రాకండి. వీడియోలు వైరల్ కావాలంటే దాని ఇంకా చాలా పెద్ద కష్టం ఉంది. ఒక మహాసముద్రాన్ని ఈదొచ్చు కానీ యూట్యూబ్ని ఈదడం చాలా కష్టం. వేప చెట్టు విత్తనం నాటి మామిడి పండు కోసం ఎదురు చూస్తుంటుంది. అట్లుంటుంది మనతోని, అట్లుంటుంది మనతోని. నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే వేప చెట్టు విత్తనం నాటి మామిడి పండు కోసం ఎదురు చూసినట్టు అయిపోయింది. ఒక వీడియో పెట్టి అది పోస్ట్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి అది పోస్ట్ చేస్తే కాపీరైట్ పడకుండా చూసుకొని ఎంత కష్టం ఉంటుంది తెలుసా అండి. యూట్యూబ్లో వీడియో అంటే మాటల అట్లుంటుంది. అందుకే చెప్తున్నాను, ఛానల్ మానిటైజ్ అవ్వాలంటే చిన్న విషయం కాదు, చాలా కష్టం. అర్థం చేసుకొని ముందుకెళ్ళి మీరు ఒకటే ఆలోచించండి, నలుగురికి ఉపయోగపడే సందేశం మీ దగ్గర ఉంటే పోస్ట్ చేయండి కంపల్సరీ. దాని ద్వారా నలుగురికి ఉపయోగపడుతుంది, నలుగురు దీవెనలు మీకు దొరుకుతాయి. అంతేగాని మనీ కోసము, యూట్యూబ్ వ్యూస్ కోసము, లైక్స్ కోసము వాడకండి, వేస్ట్. వైరల్ అవ్వడం అంత ఈజీ కాదు. మహాసముద్రాన్ని ఈదొచ్చు కానీ యూట్యూబ్ని ఈదడం కష్టం. అర్థం చేసుకోండి. తగ్గేదేలే. నేను మీ అందరికి ఉదాహరణ అన్నాను. దేనికోసం అంటే నేను చూపిద్దామనుకున్నాను సాధించి, కానీ నా వల్ల కావడం లేదు. నా పరిస్థితి బాగాలేదు. నాకు ఈ చెయ్యి పని చేయదు, కాలు పని చేయదు, నేను నడవలేదు. నాకు ఇక్కడ బ్రెయిన్ సర్జరీ అయింది, చూస్తున్నారా? అప్పటి నుండి ఇలా అయిపోయింది. మీ అందరికి ఒక స్ఫూర్తి కావాలనుండి, నాకు మీ అందరికి ఒక ఎగ్జాంపుల్ కావాలనుండి, అందుకే ఉదాహరణ నా మీద వేసుకున్నాను. ఆల్మోస్ట్ ఆల్ మనం వైరల్ అయ్యామనుకోండి, దానిలో సందేహం లేదు. నేను బాగుంటే ఏమన్నా చేసేవాడిని. ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి నీకు చెప్తున్నా. నేను కూడా అందరి లెక్కనే అనుకున్నా, కానీ అట్లుంటుంది మనతో. చూద్దాం, नसीब में क्या है देखेंगे, आगे देखेंगे. నేను ఓడిపోయినట్టు కాదు, ఓడిపోలేను. ఏ రోజుకైనా సాధిస్తా. ఎస్, కనీసం నాకు నిలబడడానికి కూడా రాదండి.
చిన్న జోక్ పంచుకుంటాను మీతో. ఒక అబ్బాయి ఎగ్జామ్ హాల్లో కూర్చున్నాడు. ఎగ్జామ్ రాయడానికి క్వశ్చన్ పేపర్స్ ఇచ్చారు. క్వశ్చన్ పేపర్స్లో క్వశ్చన్స్ ఉన్నాయి. ఏవైనా ఈ క్రింది వాటిలో 3కి సమాధానం రాయండి అని. ఆ బాబు ఉత్తా కూర్చొని దిక్కులు చూస్తుంటాడు. ఇన్విజిలేటర్ వచ్చి, ఏమో బాబు దిక్కులు చూస్తున్నావు అంటే, లేదు సార్, ఇందులో ఏవైనా 3కి రాయమన్నారో ఇప్పుడు టైం 1 అవుతుంది అంటాడు. నవ్వాలి, అంత నవ్వరాలే. ఆయన భగవంతుడు ఇచ్చింది అంటుంది, బాగానే ఉన్నాను, పర్లేదు. నా ఆరోగ్యం కూడా కొంచెం నిలకడగానే ఉంది. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎండాకాలం కదా, చాలా అబ్బరిస్తుంది. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఇది మన వైరల్ వీడియోనే, కానీ చూద్దాం. లెట్స్ సీ. థ్యాంక్ యూ. కానీ నాకు ఇప్పటిదాకా కూడా స్ఫూర్తినిచ్చింది యూట్యూబ్ మాత్రమే. ఎందుకంటే ఈ పరిస్థితిలో ఉండి నేను ఎలా ఉంటున్నాను అనేది అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ వీడియోలో ఎంత ఎక్కువ అవుతుంది. థ్యాంక్ యూ.